ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ముఖ్యమైన సమస్య, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు అధ్యక్ష. అందుకే వారి దృష్టికి తీసుకొని రావాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా తమని టైం అడిగాను అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 10 ఏళ్ల కాలంలో 9.5 ఏళ్ల కాలంలో 7,000 మంది విద్యార్థులకి వివిధ రూపాల్లో విదేశీ విద్య కోసం అవకాశం ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అందులో మహాత్మా జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద, అట్లాగే డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి పేరు మీద, అట్లాగే వివేకానంద గారి పేరు మీద, స్వామి వివేకానంద గారి పేరు మీద, బ్రాహ్మణుల్లో ఉండే పేదలకు కూడా అవకాశం 7,000 మంది విద్యార్థులకి 20 లక్షల రూపాయల చొప్పున అవకాశం కల్పించింది అధ్యక్ష. మాకున్న సమాచారం మేరకు, సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గర సమగ్ర సమాచారం ఉంటుంది. దాదాపు 2025 అక్టోబర్లో విదేశీ విద్యకు సంబంధించి 303 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇంతవరకు డబ్బులు రిలీజ్ కాలేదు అధ్యక్ష. 2,500 మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టి సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టలేక మాకు మెసేజ్లు పంపుతూ ఉన్నారు. లండన్లో, జర్మనీలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, సార్ మీ టైంలో పోయినాము, ఇప్పటివరకు డబ్బులు రావట్లేదు, దయచేసి అసెంబ్లీలో మాట్లాడండి, చెప్పండి అని చెప్పి. అధ్యక్ష, ఒక రిక్వెస్ట్ గౌరవ ప్రభుత్వంతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఇది టాప్ ప్రయారిటీ కింద తీసుకొని గ్రీన్ ఛానల్లో పెట్టినట్టయితే లాభం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే మేము అడిగేది ఏది గొంతెమ్మ కోరిక కాదు, ప్రభుత్వ స్కీమ్. మీరు చెప్పిన మాట అధ్యక్ష, మౌలానా అబుల్ కలాం తాలీమే తోఫా అన్నారు అధ్యక్ష. ఇంతవరకు అది అమలు కాలేదు. అట్లాగే 10th పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000 అన్నారు. మేము వాటి గురించి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి, అవి కూడా మీరు దయచేసి కన్సిడర్ చేయండి. కానీ ఇవాళ ఈ పిల్లల పరిస్థితి ఎట్లా అయిందంటే అధ్యక్ష, అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు ఇవి క్యాన్సిల్ అయినాయి అధ్యక్ష. దయచేసి డబ్బులు వెంటనే రిలీజ్ చేసి గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ పిల్లలందరినీ కూడా దయచేసి ఆదుకోండి, వారి విద్య ఆగకుండా చూడండి అని చెప్పి ప్రభుత్వానికి తమ ద్వారా అధ్యక్ష. ఈ అంబేద్కర్ ఓఆర్సీసీ విద్యార్థి ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया। आज जो माइनॉरिटी स्कॉलरशिप का जो क्वेश्चन है, जिसमें हुकूमत ने सीधा कहा कि टोटल 4,944 एप्लीकेशन है, जिसमें रिलीज कर दिया 520 एप्लीकेशन पेंडिंग है, जिसका अमाउंट सो एंड सो है बोल के बताया सर। ठीक है सर, बहुत अच्छी बात है, रिलीज कर दिया। तो मेरा आपसे ये सवाल है कि SC ST BC को देना जरूरी है सर, उसके साथ साथ माइनॉरिटीज के कितने पेंडिंग है, आप उन लोगों को एक तो रिलीज करना है। और दूसरी चीज सर, अहम बात यह है कि आप ओवरसीज स्कॉलरशिप के लिए आप लोगों को कंसिडर जरूर कर रहे हैं। जो नए एप्लीकेशन आके काफी जमाने से पेंडिंग है सर, आज वो एप्लीकेशन का क्या कर रहे हैं? अभी तक कोई कमेटी एग्जीक्यूट नहीं हुई सर। अगर कमेटी एग्जीक्यूट होंगी तो उसको स्क्रूटनी करके आप उन लोगों को सेलेक्ट कर सकते हैं। आज बच्चे इंतजार कर रहे हैं सर, साल उनके चले जा रहा सर। हमारी आपके जरिए से, हुकूमत से, खासतौर से CM साहब बैठे हैं, मेरी पर्सनल रिक्वेस्ट है, इमीडिएट कमेटी डालिए सर। कमेटी डाल के नए एप्लीकेशन को क्लियर करिए ताकि ये बच्चे जाके बाहर तालीम हासिल कर सकते। बहुत बहुत शुक्रिया। मिनिस्टर गाరు అధ్యక్ష, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓఆర్సీసీ విదేశ చదువులకు, ఉన్నతమైన చదువుల కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు 2013లో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పథకంగా అధ్యక్ష. ఇది ఏదైతే ఈ పథకం ద్వారా సుమారు 20 లక్షల రూపాయలు డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారా విదేశ విద్య చదువుల కోసం పోతున్న సందర్భంలో పట్ల ఏదైతే గత ప్రభుత్వంలో వారు 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ విదేశ పర్యటన కోసం చివరి వారి ఉన్నటువంటి వారి ప్రభుత్వంలో అధ్యక్ష 2023-24 సుమారు ఒక 126 కోట్ల రూపాయలు ఇవ్వడం అయింది అధ్యక్ష. అదేవిధంగా 24-25 144 కోట్ల రూపాయలు ఇవ్వడం అయింది అధ్యక్ష. 2025-26 326 కోట్లు ఇవ్వడం అధ్యక్ష. సుమారు 607 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అంబేద్కర్ ఓఆర్సీ ద్వారా 2023 నుంచి ఈ రోజు వరకు చెల్లించిన విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ అధ్యక్ష, ఈ అంబేద్కర్ ఓఆర్సీ ద్వారా
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఏదైతే గత ప్రభుత్వం ఉన్నటువంటి అంబేద్కర్ ఓఆర్సీ ద్వారా విద్యార్థులను పెంచిన విషయంలో అధ్యక్ష మీకు మీ ద్వారా తెలియజేసిన అధ్యక్ష సభ్యులకు ఆ రోజు గతంలో ఎస్సీ విద్యార్థులు 200 మంది విద్యార్థులే విదేశ పర్యటన పంపించే అవకాశం ఉండే అధ్యక్ష. ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట సుమారు 500 మంది విద్యార్థులకు విదేశ చదువుల కోసం పంపించేందుకు అవకాశం ఇచ్చినటువంటి సందర్భం తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీ విద్యార్థులకు అధ్యక్ష సుమారు 100 మంది ఉండే అధ్యక్ష. ఈరోజు 200 మంది ఎస్టీ విద్యార్థులకు విదేశ చదువుల కోసం పంపించే అవకాశం కల్పించినాం అధ్యక్ష. బీసీ విద్యార్థులకు అధ్యక్ష 285 మంది విద్యార్థులకు అధ్యక్ష సుమారు 500 మంది విద్యార్థులకు బయట దేశం పంపించే అవకాశం కల్పించినాం అధ్యక్ష. ఈబీసీ సంబంధించినటువంటి ఏదైతే ఉందో అధ్యక్ష 15 మంది ఉండే అధ్యక్ష విద్యార్థులు ఈరోజు ఈ మన ప్రభుత్వం 200 మంది విద్యార్థులను బయటికి పంపించే అవకాశం కల్పించినాం అధ్యక్ష. మైనార్టీకి సంబంధించినటువంటి సుమారు 500 మంది ఉంటే సుమారు 600 మంది విద్యార్థులకు బయటి దేశానికి పంపించేటువంటి అవకాశాన్ని కల్పించినాం అధ్యక్ష. దానికి కానీ ఇప్పటివరకు సుమారు 1110 ఉన్నటువంటి గత ప్రభుత్వం ఉన్నటువంటి దాన్ని సుమారు 2000 మంది విద్యార్థులకు అంబేద్కర్ ఓఆర్సీ ద్వారా ఉన్నత విద్య చదువుకునేందుకు ఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది అధ్యక్ష. దానికి గాను సుమారు ఏదైతే 607.49 కోట్ల రూపాయలు చెల్లించే అధ్యక్ష, ఇంకా 53 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన విద్యార్థులు బకాయిలు అధ్యక్ష. సాధ్యమైనంత అధ్యక్ష ఆ యొక్క బకాయిలు కూడా అంబేద్కర్ ఓఆర్సీ విదేశ చదువుకున్న విద్యార్థులకు చెల్లించే బాధ్యత ప్రభుత్వాన్ని అన్న విషయాన్ని మీ ద్వారా మా సభ్యులకు మనవి చేసుకుంటే అధ్యక్ష, ఈ అంబేద్కర్ ఓఆర్సీ విదేశ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా మీ ద్వారా ప్రభుత్వం ద్వారా మేము ఆ తల్లిదండ్రులకు మనవి చేస్తున్నాం అధ్యక్ష. సాధ్యమైనంత వరకు అధ్యక్ష విదేశ పర్యటన చదువుకుంటుంటే యూరోప్ దేశాలు కానీ బయటి దేశంలో చదువుకున్న ఫీజుల విషయంలో పట ప్రభుత్వం అన్ని విధాలు కూడా నిబంధనలకు అనుగుణంగా కూడా పూర్తిగా చెల్లిస్తారన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష.